ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తుఫాను తీరం దాటినా కూడా దాని ప్రభావం వరంగల్ జిల్లా మీద చాలా అధికంగా కనబడుతోంది. ఉదయం నుంచి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా వరంగల్, మహబూబాద్, జనగామ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. వరంగల్, మహబూబాద్ జిల్లాలో చూస్తుంటే మొత్తం వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే చెరువులు కూడా నిండుకుండలా తలపిస్తున్నాయి. భారీ వర్షం ఉదయం నుంచి కూడా నమోదవుతోంది. డోర్నకల్ రైల్వే ట్రాక్ మీదకి భారీగా వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్రాంతరం ఏర్పడింది. దీంతో ముందస్తుగా అధికారులంతా కూడా ఎక్కడికక్కడ ముందస్తుగా రైళ్లను నిలిపివేస్తున్నారు. మహబూబాద్ జిల్లాలో కోనార్క్ ఎక్స్ప్రెస్, గుండ్రాతిబడుగులో కోనార్క్ ఎక్స్ప్రెస్ను, మహబూబాద్ జిల్లాలో కృష్ణా ఎక్స్ప్రెస్ను, అలాగే డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ను, కొండపల్లిలో షిర్డీ ఎక్స్ప్రెస్ను రైల్వే అధికారులు నిలిపివేశారు. ట్రాక్ మీదకు భారీగా వర్షం నీరు వచ్చి చేరడంతో ఆ వర్షపు నీరును జేసీబీ సాయంతో తొలగించి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వరద నీరు తొలగించడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉంది. ఎందుకంటే ట్రాక్ పూర్తిగా కూడా కనుచూపు మేరలో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి కురుస్తున్నట్టు భారీ వర్షంతో జిల్లా వ్యాప్తంగా, మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంచుమించు అన్ని మండలాల్లో ఇనుగుర్తి, మహబూబాద్, కేసముద్రం, గార్ల, బయ్యారం తదితర మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా పంటలు చేతికందుకు వచ్చినటువంటి వరి, మొక్కజొన్న, పత్తి పంటలోకి ఈ వర్షాలు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాలో, జనగామ జిల్లా కలెక్టరేట్లలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కూడా కొద్దిసేపటి క్రితం అధికారులు సమీక్షించి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో పరిస్థితిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మహబూబాద్ జిల్లాలో కూడా పాఠశాలకు సెలవు ప్రకటించారు. అలాగే ముఖ్యంగా భారీ వర్షాలు ఇటు పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు కలగజేస్తున్నాయి. ఇప్పటికే తేమ శాతం పెరిగి ఎలాంటి ధర రాకుండా రైతులు దిగాలు పడుతున్న తరుణంలో కుండపోత వర్షాలు పత్తి రైతులను ఆగం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వరి అంటే ఇప్పటికీ జిల్లాలో ఎక్కడ కూడా ఇంకా కోతలు చేపట్టాలి. కోతలకు సిద్ధంగా ఉన్నటువంటి వరి భారీ వర్షాలు కాస్త నష్టవాటిల్లే అవకాశం ఉంది. అలాగే మొక్కజొన్న రైతులకు కూడా ఎలాంటి నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తీవ్ర వర్షం కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తుఫాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ముఖ్యంగా అధికంగా కనబడుతోంది. ఛత్తీస్గఢ్ వెళ్లి బలహీనపడే వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే కురుస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రెడ్ అలర్ట్ జారీతోటి మొత్తం ఇటు హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలో విస్తారంగాను, అలాగే మిగతా జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడుతుండటంతో అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఎలాంటి నష్టం లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర.